మీరేం చెప్పదలుచుకున్నారు సార్ రామ్ చక్రి గారు? వాట్ యు వాంట్ టు టెల్ through this story to audience? So through this story, what I wanted to mainly tell is like most financial decisions, no, we are not taking for ourselves. Okay. We are taking financial decisions for the other person, and we can say about numbers, logic, and everything. But mostly financial decisions are made out of emotional connection. For example, if somebody is it's not same for everybody. Some people will be in poverty. They will think when I become rich, I will buy this. That is one type. That same person in poverty will also think when I become rich, again I should not be like this, so he will become very stingy. So financial decision is not logical. It is mostly emotional. The other person will trigger you to make some decision. From morning to evening, shirt, pant, car, house, this thing, everything. But the person who is free, no, will not worry about costume. He will not worry about whether I am wearing this shoe, slipper, this thing. Nothing will disturb him. Adive sampata. Okay. So that is looks like a philosophy. ఫిలాసఫీ కాదు, అదే లైఫ్. మనం తాత ముత్తాతలు అలానే ఉన్నారు, ఉన్నవాళ్ళే. మనకే ఇప్పుడు చాలా డ్రీమ్స్ వచ్చింది. వేయట్లేదు, ఇప్పుడు అప్పు తీయకూడదు అలా చెప్పలేదు. అప్పు తీయండి, మనకు కావాలి. ఇప్పుడు మనము ఇల్లు తీయాలి అలా అంటే మన దగ్గర 10 లక్షలు ఉంటుంటే 10 లక్షలు వేసి మనం అప్పు తీయొచ్చు. ఆ ఇల్లు తీసినోనే ఆ అప్పును మనం ఫినిష్ చేయాలి కదా. అది కాకుండా ఇంకో ఇల్లు తీస్తాం చూడండి, అదే ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఒక ఇల్లు సరిపోదు. ఆ ఇల్లు ఉండండి ఇంకో కొంచెం దీన్ని క్లియర్ చేద్దాం, ఈ ఈఎంఐని క్లియర్ చేసేసి నెక్స్ట్ చేద్దాం. అది కాదు, ఈ ఈఎంఐ ఉండగానే ఎక్కువ ఒకటి తీద్దాము. అది ఎందుకు? సరే, సంబంధం లేకుండా ఒకటి వచ్చు. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ లోన్ అయిపోయింది సార్, ఓన్ అనేది లేదు. ఎస్, లోన్ అయిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వానికి వచ్చి మ్యూజిక్ ఇంత ఏంటనే తెలియదు సార్. వాడు 2 గిటార్స్ తీసుకొస్తాడు సార్. ఎందుకు సార్ వానికి గిటార్? అదే అడిగిందాను. వేయడానికి మంచి చెప్పలు ఉండదు, బట్ గిటార్లు తీసుకొస్తాడు. నా చెప్పా, ఒరే నీకు గిటార్కి ఏరా సంబంధం? నువ్వు నీకు కావాల్సింది చూడరా. మనకి ఏది కావాలో దాన్ని వదిలేసి సంబంధం లేని విషయం తీసుకొచ్చి పట్టుకొని సంబంధించిన విషయం తీయడానికి అప్పు తీయడం, ఇదే ప్రాబ్లం. ఓకే.